నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక హైస్కూల్ సెంటర్లోని ఓ ప్రైవేటు ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ముతుకూరు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమ కమిటీ సభ్యులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఏకోలు కోదండయ్య, వైఎస్సార్ రమణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం చంద్రబాబు 74వ పుట్టినరోజు సందర్భంగా 74 కేజీల భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాబో ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించి చంద్రబాబుకు గిఫ్టుగా ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోడూరు రవి, ఎల్లంగారి ఎల్లయ్య, ఏడుకొండలు, సుధాకర్, ప్రసాద్, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు జన్మదినం పురస్కరించుకొని మరియు అలాగే ఈసారి కాబోయే సీఎం అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముత్తుకూరు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజల తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ 74వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు కలయిక వలన ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 3 పార్టీల కలయిక వలన ఎన్డీఏ కూటమిలో చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నారు. వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అనుకున్నటువంటి 450 పైచీలకు ఎంపీ సీట్లు, స్టేట్లో చంద్రబాబు నాయుడు అనుకున్నటువంటి 125 పైచీలకు ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా దూసుకుపోతున్నటువంటి ఎన్డీఏ కూటమి. అదేవిధంగా ఈరోజు ముగ్గురు కలయిక, మనము కలయిక అంటే ఒకటే అంటున్నాము, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు ఆ కలయిక ఈ సృష్టికి మూలం అయితే ఈరోజు ఈ దేశానికి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలయిక ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఒక మంచి శుభసూచకంగా మనం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శ్రీ ఈదూరు రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏకుల కోదండరామ గారికి, వైఎస్ఆర్ రమణయ్య గారికి, మిగిలిన కార్యకర్తలందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని ఈ ఎలక్షన్స్లో కష్టపడి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కష్టపడి గ్రౌండ్ లెవెల్లో తన వంతు సహాయంగా శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంచి మెజార్టీ ఇవ్వాలని ఈ సర్వేపల్లి నియోజకవర్గ కార్యకర్తలందరినీ కూడా పేరున వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.